उत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु मातः समस्त जगतां मधुकैटभारे वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते श्री स्वामी विकी विकी बेटा మమ్మీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ బేటా. ఎవ్రీడే నన్ను చూడకుండా కళ్ళు కూడా తెరవ్వం. ఎందుకు ఇదంతా? 25 ఏళ్లుగా ఇదే రొటీన్. నీకు బోరు కొట్టదా? తల్లికి పిల్లలెప్పుడూ బోరు కొట్టరు. పిల్లల కోసం బ్రతకడంలోనే ఏ తల్లికైనా గర్వం సంతృప్తి ఉంటాయి. కొడుకు గొప్పవాడైతే తల్లికి ఎక్కడ లేని గర్వం. కూతురు సంతోషంగా ఉంటే ఆ తల్లికి గొప్ప సంతృప్తి. బిడ్డల ఎదుగుదలలోనే తల్లులు ఆనందాన్ని చూసుకుంటారు. భయ్యా, ఈ రోజు 10K రన్ ఉందన్నావుగా, వెళ్తున్నారా లేదా? ఏయ్, ఎందుకు వెళ్ళట్లేదు? మమ్మీ నా గురించి ఇంకాస్త గర్వపడేలా చేయడానికైనా వెళ్ళాలి కదా. మమ్మీ, నేను రెడీ అయి వస్తాను. వికీ, రేఖా, పెద్దవాళ్ళకి నమస్కారం చేయండి. సారీ మమ్మీ, నీ ప్రేమతో వాళ్ళు గుర్తురాకుండా చేస్తున్నా. రోజులొచ్చాయిలే నేడు. అమ్మగారండి, రావు గారు ఈ దారాల ప్యాకెట్ మీకు ఇచ్చేసి రమ్మన్నారండి. నా చేతులు ఖాళీ లేవు, అక్కడ పెట్టి వెళ్ళరా. అలాగేనండి. గుమ్మంలో అడుగుని పెట్టావా? ఎక్కడమ్మా, అడుగు పెట్టే అరక్షణ ముందే వెనకలాగేశారు కదా. బతికిపోయావు పో. లోపల పులి ఏమన్నా ఉందమ్మా? పులిలాంటి నా కూతురుంది, దాని పిల్లలున్నారు. మనిషే కదమ్మా, మరి అంతలా భయపెట్టేశారేంటమ్మా? నువ్వు ఈ ఊరికి కొత్త కదా. అవును, మీకెలా తెలుసు? ఈ ఇంట్లోకి మగవాళ్ళెవరూ రాకూడదు, ఆ విషయం నీకు తెలియదు కాబట్టి. అంత గొప్ప రూలు పెట్టింది ఎవరో. అదిగో నా కూతురు కృష్ణమ్మ. దేవతలా ఉన్నారు. దేవతే, తేడా వచ్చిందంటే అపరకాళి. దుర్గాదేవి. అవును, ఇక్కడ మగాళ్ళని ఎందుకు నిషేధించారో? నలుగురు పిల్లల్ని జాగ్రత్తగా నియమ నిష్టల మధ్య పెంచడం కోసం. ఓహో. అమ్మా వారాహి, వస్తున్నానమ్మా. ఈ అమ్మాయి అర్థమైంది, పెద్దమ్మాయి. అందానికి అనుకోకి చీర కట్టినట్టుంది. అందరూ అదే అంటారులే. బొట్టు సరిగ్గా పెట్టుకోకపోతే అయ్యో, రేపొద్దున స్కూల్లో పిల్లలు నిన్నాట పట్టిస్తారు. స్కూల్ అంటున్నారంటే టీచర్ గారు అన్నమాట, సరస్వతీదేవి. కళ్యాణి, ఇప్పుడు అసలు అమ్మాయి వస్తుంది చూడు.
రెండో అమ్మాయికి మొదటి అమ్మాయికి బాగా వేరియేషన్ ఉందండి. సెల్యూట్ చేసిందంటే కొంప తీసి ఆవిడ పోలీసా? పోలీస్ అవ్వాలనుకుంటుంది. ఓ మంచి నిర్ణయం, జాగ్రత్తగా ఉండాలి. పోనీటెల్లన్నా సరిగ్గా వేసుకో. పర్వాలేదమ్మా. మరి మూడో అమ్మాయి ఎవరు? సునైనా, అదిగో సునైనా బీటెక్ అయిపోయింది. బుట్ట బొమ్మలా ఉంది, కానీ అలా భయం భయంగా చూస్తుంది ఏంటండి? అమ్మా, దానికి మనుషుల్లో కలవాలంటే కాస్త బెరుకు. ఎవరితోనూ పెద్దగా మాట్లాడదు. ఓహో, దీని గురించి నాకు కాస్త బెంగగానే ఉంటుంది. చున్నీ సరిగ్గా వేసుకో. బెంగెందుకులేండి, పులు ఉంది కదా చూసుకుంటది. అదే చుట్టూరా ధైర్యవంతులు ఉన్నారు కదా అని. అమ్మా, అందరికీ ఏదో ఒక కరెక్షన్ చెప్పకుండా ఉండలేవా? అది నా బాధ్యత. మీకు తెలియకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి. 1000 కళ్ళతో చూసుకోవాల్సింది నేనేగా. అమ్మగారు, నలుగురు అన్నారు, ముగ్గురే వచ్చారు. నాలుగో అమ్మాయి రాదా? సిగ్గా? ఈ నలుగురిలోకి నాకు నచ్చినా నేను మెచ్చిన అమ్మాయి అదేరా. ఓహో, అమ్మా, హాసిని కూడా పిలువమ్మా. హాసిని, అలా పిలిస్తే అది రాదు, వాళ్లే వెళ్ళాలి. ఓహో. కళ్ళ జోడు తీస్తే నీలాంటి వాడే, షట్టు పైకి పడితే నీలాంటి వాడే. తక్కుటైలు తీస్తే నీలాంటి వాడే, నాటు బిందు వింటే నీలాంటి వాడే. రామచ్చ మచ్చరా, రామచ్చ మచ్చరా, ఇక చాపచాకే రోటి చాల చైనా. రామచ్చ మచ్చరా, రామచ్చ మచ్చరా, నువ్వు వచ్చావంటే రచ్చ రచ్చ రచ్చరా. హలో, గుడ్ మార్నింగ్ బ్యూటిఫుల్ గర్ల్స్. పొద్దున్నే మొదలు పెట్టావంటే కాసేపు ఆగలేవా? సోషల్ మీడియాకి టైం ఏముంటుందమ్మా? ఎప్పుడు వైరల్ అవ్వాలనిపిస్తే అప్పుడు ఒక వీడియో పడేయాలి. అయినా అందరూ వచ్చేసారేంటి? పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదా. అమ్మ పిలిచింది, నీకే వినిపించలేదు. హా? అవునా? సరే పదండి పదండి. కృష్ణమ్మ నియమాలు చదివేస్తే టిఫిన్ చేసేయచ్చు. ఆకలేస్తుంది. పద. పద. అదేటమ్మగారు, ఆ చివరమ్మాయి తనే లేట్ చేసి మళ్ళీ తనే అంతలా హడావుడి చేస్తుంది ఏంటండి? అదే మరి దాని గడుస్తాను. అందుకే అదంటే నాకెక్కువ ఇష్టం. ఓహో, అవును, ఏదో రూల్స్ చదువుదాం అంటున్నారేంటి? కాసేపట్లో అది కూడా చూద్దుగాన్రా.